వ్యవసాయంకి తిరుగులేదని చెప్తుండు. ఎందుకంటే వీళ్ళ జాబ్ నెవర్ రీప్లేస్ చేయలేరు. ఇంత కష్టం ఇవన్నీ చేస్తే లాస్ట్ కి మనకి వచ్చిన పంటని అమ్ముకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి. మన జాబ్ ని ఏమైనా రిప్లేస్ చేస్తుంది కానీ ఫార్మర్స్ ని మాత్రం ఏది రిప్లేస్ చేయలేదు. గైస్, రైతు బిడ్డ ఎన్ఎస్ కౌశిక్ మల్టీ టాలెంటెడ్ అన్నట్టు మనం అన్ని చేయాలి కాబట్టి ఇది కూడా నేర్చుకుందామని ట్రై చేస్తున్నాం. ఇది ఎట్లా చాలు చేయాలి ఎప్పో అయిందా బాగైందా ఇంట్రడక్షన్ చెప్తాగా. చిన్న సెకండ్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో రైతు కష్టాలు తెలవాలంటే గైస్ మీరు కూడా నా లెక్క చేన్లకు వచ్చి లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోండి. మనకి శంకరన్న చెప్తుండు పాటలు పాడుకుంటా పని చేస్తారట ఇల్లు అని బట్టే వాడాడట. పాటలు కూడా రీఛార్జ్ చేస్తేనే వాడతాడట. గైస్, యూ ఆల్సో స్టే కనెక్టెడ్ టు నేచర్. చినా హాయ్. ఏంటి మమ్మీ ఎవడు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడొచ్చు మన వెనకాల మొత్తం చాలా 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 గ్రీనరీ ఉంది. మనం మళ్ళీ ఆదిలాబాద్కి వచ్చేసినాం. సో గైస్ వీకెండ్ కాబట్టి ఆదిలాబాద్కి వచ్చినాం. ఆదిలాబాద్లో తెలుసు కదా మన విక్కీ బ్రో ఉన్నాడుగా, విక్కీ బ్రో వాళ్ళ విలేజ్కి వచ్చినాం అన్నట్టు. ఇంతకుముందు మీకు ఈ చైన్లు చూపించిన అప్పుడు ఇట్లా లేదు, అంటే మొత్తం ఖాళీ ఉంది. ఇంకా అప్పటికి సీడ్స్ ఏం పెట్టలేదు అన్నట్టు. సో ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మంచిగా సీడ్స్ పెట్టిర్రు, పత్తి చెట్లు వచ్చినాయి మీన్స్ మొలిచినాయి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మంచిగా పత్తి చెట్లు వచ్చినాయి. సో మనం ఇప్పుడు పత్తి చేనుకి వచ్చినాం గైస్. ఇక్కడ అయిందంటే కొంచెం చిన్న పని ఉండే, దానికోసం మనం వచ్చేసినాం యాపలగూడకి. ఇప్పుడు పోదాం, విక్కీ బ్రో లోపల ఉండి పోయి మాట్లాడదాం గైస్. స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు మనం వ్లాగ్స్ చేసి ఫేమస్ అయిపోయినాం. ఇక్కడ వర్క్ చేసేటోళ్ళకి కూడా మనం తెలిసిపోయినాం అన్నట్టు. నన్ను రమ్మని పిలుస్తుర్రు, పోదాం పోయి మాట్లాడదాం వాళ్ళతోని. విక్కీ బ్రో కూడా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు ఇక్కడ ఏం నడుస్తుంది, ఏం కథ, ఏం సంగతి అని. సో తెలుసుకుందాం గైస్. ఇది మొత్తం పత్తి చెట్లు చూడండి, ఇప్పుడు చిన్న ఉన్నాయి. అండ్ దీనికి ఇట్లా వీళ్ళు ఇది ఏంది యూరియా, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇస్తారు. ఇంక ఇట్లా స్ప్రే కూడా చేస్తారు. అట్లా ఇంత మంచిగా మెయింటైన్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత ఈల్డ్ బయటకు వస్తుంది. దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయి. చాలా రిస్కీ జాబ్ ఇది, అందరితో కాదు. ఫార్మర్స్ చాలా రిస్క్ తీసుకొని ఇవన్నీ పనులు చేస్తారు గైస్. మనలాగా కాదు ఆఫీస్లో కూర్చొని టక కొట్టడం. ఏమైంది శంకర్ అన్న? అవు మీ సేట్ పట్టుకొచ్చిండు మరి ఇప్పుడు. పని ఆగిపోయిందా మరి రాలే అని? టైర్ పంక్చర్ అయింది అంటాడు. ఉత్తనే చెప్తాడు ఏదో ఒకటి, పంక్చర్ కాలే ఏం కాలే పన్నడాడు ఇంట్లో. ఏంటి బ్రో అంత మాట వేసి పంపేసి కొడతాడు ఇక మందు. కలపలే ఇంకా, కలిపినాక కలపలే ఇంకా. కొడతావా విక్కీ మందు? గైస్ ఇప్పుడైతే వాళ్ళు మందు కలుపుతారు. మందు మీన్స్ స్ప్రే చేయడానికి. సో దీనికి ఇప్పుడు స్ప్రే చేస్తారు అన్నట్టు. ఈ పురుగులు అవి ఇవి ఏం పురుగులు రాకుండానైతే స్ప్రే చేస్తారు దీనికి. విక్కీ బ్రో వేసేస్తాడు ఇప్పుడు పంపు. జోక్ చేస్తున్నా, విక్కీ ఆడు కాదు కానీ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఈ అన్న వాళ్ళు చేస్తారు వర్క్ మొత్తం. సో మనం జస్ట్ అది హ్యాండ్ ఓవర్ చేద్దామని వచ్చినాం వాళ్ళకి, అంతే. విక్కీ స్టార్ట్ ఇక వస్తుందా నీకు? కానీ మెల్లె అరే మెల్లె కొట్టు ఒక్కొక్క చెట్టుకి. శంకర్ అనే చెప్తుండే అట్లని చేసి సేమ్ ఫుల్ రేసే ఉన్నది. ఇది ఒకవేళ కాళ్ళ మీద పడితే ఏం కాదా మరి మందు? గైస్ చూడొచ్చు, ఈ సాయిల్ ఫుల్ మెత్తగా ఉంటుంది, బ్లాక్ సాయిల్. ఇప్పుడు మనం ఇట్లా కాలు పెట్టి ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది లోపలికి, చూడండి. సో ఈ మెత్తటి సాయిల్లో చెట్లు పెడతారు. ఏం శంకర్ అన్న ఏమైనా చెప్తావా మరి చూసేటోళ్ళకి, వీడియో చూసేటోళ్ళకి ఏమైనా చెప్పవు? ఇట్లనే ఏం నడుస్తుంది, ఏడదానికి వచ్చింది పంట చెప్పు శంకర్ అన్న. మందు పోసినాం, మందు కొడుతున్నాం, ముడత వచ్చింది మంచిగా, ఇట్లా ఇది అయింది. మంచిగా ఉన్నదా మరి? చూడబడ్డది పంట మంచిగా ఉన్నాయి పంట. మరి మీ విక్కీ సెట్ టైంకి మందులు తెచ్చిస్తుండా లేదా? గట్లే కాదు, లేట్ వచ్చింది, టైర్ పంక్చర్ అయింది అన్న. టైర్ పంక్చర్ అయ్యి ఏం కాదు అంత కొట్టిపోయి ఇట్లా అప్పుడప్పుడు కొడుతున్నాడు. కొట్టిపోయి మరి ఇదే శిక్ష అంతే. A few minutes later. అరే ఆగు, ఆన్ చేసిన వీడియో. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాగా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. రైట్ స్టార్ట్. గైస్, రైతు బిడ్డ ఎన్ఎస్ కౌశిక్ మల్టీ టాలెంటెడ్ అన్నట్టు మనం అన్ని చేయాలి కాబట్టి ఇది కూడా నేర్చుకుందామని ట్రై చేస్తున్నాం. ఇది ఎట్లా చాలు చేయాలి ఎప్పో అయిందా బాగైందా
ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రౌండ్ ఉంటది ఒకటి మొత్తం వచ్చింది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను విక్యాన్ లెక్క ప్రొఫెషనల్ కొడతాను, టెన్షన్ తీసుకో. బాయ్ బాయ్ మొత్తం నడిపేస్తా చెట్లని. ఫార్మింగ్ స్టార్ట్ చేసిండు. తడుస్తున్నా ఇక మరి ఇంతేనా? రైట్, ఓకేనా గైస్? చూడొచ్చు మీరు కూడా ఇట్లా వచ్చి అప్పుడప్పుడు ఇట్లా ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ చేయండి నాలాగా. ఏం చెప్పావురా? కొత్తగా ఉంటుంది, కానీ ఏంటంటే మాస్క్ అయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నడిపించేస్తుంది ఇట్లానే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇట్లా కొత్త కంటెంట్ ఇంకా వస్తుంది మన ఛానల్లో. విక్కీ బాయ్ సైలెంట్ ఉన్నావు, ఏమైనా చెప్పొచ్చుగా? బాయ్ అయితే జాబ్ బంద్ చేసి ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాడు. చేస్తా. మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే మనం కూడా కొన్ని చైన్లు కొనుక్కొని ఇదే పని చేద్దాం గైస్. ఏమంటావు శంకర్ అన్న? జాబ్ ఏం నువ్వే నేర్పియబడతాయి మరి నాకు ఈ పని. ఇక జాబ్ ఏం చేయమంటావు, ఇదే పని చేస్తా. ఎట్లా బాయిని పట్టుకొని రాబడతా? బాయ్ కూడా రాబడతాయట గైస్ చైన్లకి. బాయ్ ఏం పని చేయాలి చెప్పు మరి, నేర్పిస్తా. అంతేనా? సరే రైట్. నేను మందు కొడతా. ఇంకేమన్నా ఉన్నదా? అంతేనా? మందు పోయాలా, పత్తే రాలా, పత్తి కూడా ఎరిపియాలనయ్యా మరి. అరే ఇది మంచిగా ఉన్నాయి కదా మరి గిన్ని పనులు చేపిస్తా అంటే పిల్లని ఇస్తారో ఇయ్యారో మరి వాళ్ళన్నా. రైతు బిడ్డకి ఇస్తారంటావు. సో గైస్, కొత్త కంటెంట్ ఇన్ అవర్ ఛానల్. డైలీ ఇట్లా కొత్త కంటెంట్ వస్తుంది, కానీ డైలీ ఇట్లా వచ్చి పని చేస్తాను అనుకోకండి. ఇవాళ వచ్చినాం కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఇది కూడా. అన్న మంచిగా కొడుతున్నానా? ఇట్లా దినమంతా కొడితే ఎంత ఇస్తారు మరి నాకు? 600. అరే మంచిగా ఉన్నాయి కదా మరి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు కొంచెం సేపు కొడితే 500 ఇస్తారా? అంటే నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చి కొడుతున్నా కదా ఎక్క. ట్రావెలింగ్ ఏముండా? ఇవి ఎందుకు చిన్నగా ఉన్నాయి మరి చెట్లు? మళ్ళా ఇవి తప్పిపోయినాయి, మొలలేదా? మీ విక్కీ సైట్ కన్నా మంచిగానే కొడుతున్నానేమో. రైట్, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఇది ఆకులకు కొట్టుడా, కిందికి కాదా? అవి ముడతా ఉన్నాయి కదా, అవి కొడితే ప్లేన్ అవుతుంది. ఈ ఆకులు ముడతలు పోవాలని పెట్టుడా. రైట్ గైస్, సరిపోయింది అనుకుంటున్నా నేను. ఇది వెయిట్ అవుతుంది వెనకాల. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డే మొత్తం కొట్టాలంటే 600 కాదు కదా, 6000 ఇచ్చినా మనం కొట్టలేం దీన్ని డే మొత్తం. మహానుభావుడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. 5 minutes later. శంకర్ అన్న ఇట్ వర్క్ కొడుతుండు. సో హీజ్ అ ప్రొఫెషనల్ అన్నట్టు. శంకర్ అన్న అయిపోయినట్టే మనం ఫాలో అయిపోయినాం. విక్కీ బ్రో శంకర్ అన్నతో మాట్లాడిపోయి పో, నేర్చుకో. మీ విక్కీ అన్న ఉంచుకో, ఇటే మందు కొట్టిపి రోజు. ఆల్రెడీ నేను ఎన్నే ఉంటా. మందు కొడుతున్నావు నువ్వు కూడా? ఫస్ట్ టైం మందు కొట్టినా ఇవాళ. కలిసి కొడితే ఆడికెళ్ళి ఇడదానికి ఇప్పుడు అయిపోయింది. ఇక చైన్ మొత్తం కవర్ చేయాలంటే చాలా కష్టం, టఫ్ టాస్క్. అది ఎంత ఉంటుంది అన్న? ఒక 10 కిలోలు ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? అందులో 20 లీటర్లు పడుతుందా? 20 లీటర్లు పడుతుంది అంట. 25 కేజీస్ వేసుకొని ఇది మొత్తం కొట్టాలి. సో రైతు కష్టాలు తెలవాలంటే గైస్ మీరు కూడా నా లెక్క చైన్లకు వచ్చి లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోండి. ఇగో ఇట్లా శంకర్ అన్న లెక్క స్పీడ్ కొట్టాలంట చెప్తుండు, కానీ మనం ఫస్ట్ టైం కాబట్టి మేనేజ్ చేసినాం. అయితే గైస్ మనకు శంకర్ అన్న చెప్తుండు పాటలు పాడుకుంటూ పని చేస్తారట వీళ్ళు, కానీ వట్టే వాడాడట పాటలు కూడా. రీఛార్జ్ చేస్తేనే వాడతాడట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. మరి అందరు కళాకారులే ఈడ మరి. గైస్ యూ ఆల్సో స్టే కనెక్టెడ్ టు నేచర్. అంటే ఇప్పుడు శంకర్ అన్న మనకు చిన్న కేటీ ఇచ్చిండు, కానీ అప్పుడు నేను రికార్డ్ చేయలే. శంకర్ అన్న ఏమంటుండంటే వ్యవసాయంకి తిరుగులేదని చెప్తుండు. కరెక్టే, నేను కూడా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే వీళ్ళ జాబ్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, మనమైతే అస్సలు చేయలేము. మనకు అస్సలు శాత కాదు వీళ్ళు చేసే పని. సో ఇంత కష్టం ఇవన్నీ చేస్తే లాస్ట్కి మనకి వచ్చిన పంటని అమ్ముకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి. మన జాబ్ని ఏమైనా రీప్లేస్ చేస్తుంది, కానీ ఫార్మర్స్ని మాత్రం ఏది రీప్లేస్ చేయలేదు. ఇట్లాని మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఫార్మింగ్ చేద్దాం అనుకోకండి, మనతో కాని పని. కానీ ఇట్లా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏం శంకర్ అన్న వాళ్ళు నన్ను పట్టుకరమ్మంట నేర్చుకుంటా అంటే పట్టుకరమ్మంటుండు, నేర్పిస్తాడట. మీకు కూడా మందు కొట్టుడు అన్నీ నేర్పిస్తాడు శంకర్ అన్న. ఎవరైనా వద్దాం అనుకుంటే కమెంట్ చేసి చెప్పండి గైస్ కింద. నెక్స్ట్ టైం మేము తీసుకొని వస్తాం. ఏమంటావు విక్కీ బ్రో? గంట కొట్టురట. శంకర్ అన్న గంట కొట్టురంట, తీసుకొని వద్దామా? రైట్, నెక్స్ట్ టైం తీసుకొని వస్తాం గైస్. స్టే ట్యూన్. అంతే గైస్, ఎవ్రీవేర్ వి గో వి స్పాట్ చిన్న పిల్లలు. హాయ్ బ్రో. చిన్న హాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? Guys, we are done with trip to farm.
విక్కీ వాళ్ళ ఫ్యూచర్ మొత్తం మన ఇదే ఫార్మింగ్, నో జాబ్. నో జాబ్ ఇదేనా ఫ్యూచర్ మొత్తం ఫార్మింగ్ ఏనంట Job గైస్. ఏం చేస్తావు మీరు కూడా బాయ్. సపోర్ట్ చేస్తే నేను కూడా కొన్ని ఎకరాల చేన్లు కొనుక్కొని ఫార్మింగ్ చేస్తా. ఏమంటావు విక్కీ? అంతే బాయ్, ఎన్ని అంతే, రోజులు ఇద్దరం జాబ్ కలిసి చేస్తావు? చేస్తాం. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ జాబ్ మనం చేయాలి. ఫ్యూచర్ Job మన చేయాలి. ఇదే. అంతే ఫ్యూచర్ ఇదే. సో ఇది విక్కీ చేయను. మీరు పైసలు కొని సపోర్ట్ చేస్తే నేను అటు సైడ్ పక్క చేయను కొనుక్కుంటా. విక్కీ ఆడ ఈడ పని చేస్తే నేను ఆడ పని చేస్తా గైస్. అంతసేపు మీరు మన ఛానల్ చూసి మనకు సపోర్ట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. గాయ్స్ మీరు సబ్స్క్రైబ్ కొడతారే గాయ్స్. వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి విక్కీ ఆడ చెప్పిండనన్నా అట్లీస్ట్ ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నాకు తెలిసి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఆదిలాబాద్. ఇంటికి పోతున్నాం గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.